భారతదేశం అంటే ఒక గౌరవం ఉంది. గతంలో భారతదేశం అంటే గౌరవం ఉండేది కాదు. ఇదో పేదరిక దేశము, వీళ్ళు అప్పుల కోసం వస్తారు, ఈ దేశంలో ఎప్పుడు అవినీతి కుంభకోణాలు ఉంటాయి, వీరు అదే చిన్న చిన్న విషయాల్లో కొట్లాడుకుంటారు అనేటువంటి ఒక అపవాదు, తప్పుడు ప్రచారము మన దేశం పట్ల ప్రపంచంలో జరిగేది. ఈ రోజు ఆ రకంగా కాదు. భారతదేశం అంటే ఈ రోజు అమెరికా తీసుకున్న ఏ దేశమన్నా, ఏ చర్చ జరిగినా ప్రపంచంలో ఏ రకమైనటువంటి చర్చ జరిగినా భారతదేశాన్ని పక్కన పెట్టి ప్రపంచంలో ఏ దేశం కూడా చర్చించే పరిస్థితి లేదు. అటువంటి గొప్ప స్థాయికి ఈ రోజు మన దేశం వచ్చింది. అందుకే ఈ రోజు మనము ఆ దిశలో మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దేశంలో శాంతి రావాలి, సమైక్యత రావాలి, అన్ని వర్గాల ప్రజలు కష్టపడాలి, దోపిడీ లేనటువంటి సమాజం రావాలి, ఈ రోజు అవినీతి లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన దేశం అన్ని రకాలుగా ముందుకెళ్తున్నాం. మనకు తెలుసు, మన దేశాన్ని గ్రేట్ బ్రిటన్ పరిపాలించింది, అంటే ఇంగ్లాండ్ పరిపాలించింది అనేక వందల సంవత్సరాలు. చాలా అవమానంగా చూసేవాళ్ళు. వీళ్ళంతా కూడా పేదవాళ్ళు, బీదవాళ్ళు అనేటువంటి ఆలోచనతో ఉండేది. అటువంటి దేశం పైన మనం స్వాతంత్రం సంపాదించుకొని ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఏ ఇంగ్లాండ్ ఉందో ఆ ఇంగ్లాండ్ లాంటి దేశాన్ని కూడా వెనుకకు నెట్టేసి ఈరోజు 4th లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఎమర్జ్ అయింది. 4th లార్జెస్ట్ ఎకానమీ.